చాలా మందికి మొబైల్ 5G సపోర్ట్ చేస్తున్నా వాళ్ళ డైలీ లిమిట్ అనేది 1.5 జీబీ 2 జీబీ అది అయిపోతుంటుంది. సేమ్ ఇదే ఇష్యూ మీరు కనుక ఫేస్ చేస్తుంటే ఈ వీడియో మీకోసమే సేవ్ చేసుకొని షేర్ చేయండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇదే ఇష్యూ నేను ఫేస్ చేసినప్పుడు కోడల్లో ఉన్న ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు మీరు ఫోన్పే ద్వారా కానీ లేదా అదర్ సోర్సెస్ నుంచి రీఛార్జ్ చేసుకుంటే మీకు అది 5G సపోర్ట్ చేయదండి, ఓన్లీ 4G మాత్రమే వస్తుందని చెప్పారు. ఈ ఇష్యూ నేను ఒకటే ఫేస్ చేస్తున్నాను అనుకున్నా, బట్ నా తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు, వాళ్ళు అదే క్వశ్చన్ అడిగారు, వాళ్ళకి అదే సమాధానం ఇచ్చారు. ఆ రిలేషన్ ఏంటో నాకు అర్థం కాల. రీజన్ ఏంటంటే మీ మొబైల్లో 5G చూపిస్తుంది, బట్ అది 4G కనెక్ట్ ఉంటుంది. దీన్ని ఎలా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి నెట్ మాన్స్టర్ అనే యాప్ ఇన్స్టాల్ చేయండి. ఇది ఎందుకంటే మనం ఏ ఏరియాలో ఉన్నామో ఆ ఏరియాలో నెట్వర్క్ బిహేవియర్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. ఇప్పుడు నేనున్న లొకేషన్లో నా మొబైల్ నెట్వర్క్ అనేది 5G చూపిస్తున్నా, అది మాత్రం 4G కనెక్ట్ అయింది. ఇప్పుడు ఉన్న లొకేషన్లో అయినా లేదా కొంచెం పక్కకు వెళ్ళి ఏరోప్లేన్ మోడ్ యూజ్ చేయండి. వన్స్ నెట్వర్క్ రిఫ్రెష్ అయ్యాక మీరున్న పర్టికులర్ ఏరియాలో 5G సిగ్నల్ వస్తే అది కనెక్ట్ అవుతుంది. ఎంతసేపు చూసినా అది డిస్కనెక్ట్ అనేది చూపిస్తుంది అంటే దాని మీనింగ్ 4G మాత్రమే వస్తుంది, 5G రావట్లేదని. వన్స్ మీరు నోటిఫికేషన్ పర్ డ్రాగ్ చేయగానే మీకు అక్కడ 5G చూపిస్తుంది. ఇప్పుడు నా నెట్వర్క్ అనేది 5G కనెక్ట్ అయింది, సో నేను అన్లిమిటెడ్ డేటా యూజ్ చేయగలుగుతాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే హాట్స్పాట్ అడిగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.